కోట శ్రీనివాస గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. ఆయన నటుడిగా ఎదగటానికి తెలంగాణ భాష ఎంతో ఉపయోగపడింది. ఆయనకి అంత ఇష్టం అని కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయనకి అంత పెద్ద బ్రేక్ ఇచ్చింది ఆ తెలంగాణ స్లాంగ్. అందులో ఆయన విజయవాడ, ఆయన నేటివ్ ఆఫ్ విజయవాడ. అలాంటిది ఎందరో ఉన్నారు తెలంగాణ నుంచి. కానీ ఆ స్లాంగ్ పెట్టి అవును. క్లిక్ అయిన నటుడు కోట గారే. అవును. ఆయన చెప్పారు తర్వాత కూడా. మళ్ళీ అంత క్లిక్ అయిన ఆర్టిస్ట్ ఎవరు లేరు తెలంగాణ స్లాంగ్. మళ్ళీ కొద్దిగా నేను అడపాదడపా తెలంగాణ స్లాంగ్ పెట్టేది. కానీ అసలు తెలంగాణ వాళ్ళకంటే బాగా మాట్లాడారు కోట గారు ప్రతిఘటనలో. తమ్మి అనుకుంటూ భలే అవును. బాగా చేశారు. సార్ సినిమాలో మీరు నిజ జీవితంలో మిమ్మల్ని ఎలా పిలుస్తారు? తమ్ముడైనా పిలుస్తారు, తమ్ముడని పిలుస్తారు. నేను అన్ననే పిలుస్తాను, బాబు మోహన అని పిలుస్తాను, కోటన్న అని పిలుస్తాను. మీ ఇద్దరి మధ్య అంత చనువు అసలు ఎక్కడ ఏర్పడింది సార్? సినిమా ఇండస్ట్రీ పక్కన పెడతాం ఈ కొంతసేపు. క్యారెక్టర్లు మమ్మల్ని అంత సన్నిహితులు చేశాయి. బయట కూడా మీరు అలానే ఉంటారు. బయట కూడా అలాగే ఉంటాం. మీకు ఖాళీ సమయంలో కూడా ఇద్దరు కలుసుకోవడానికి ఎక్కువ. అప్పుడప్పుడు కలుసుకుంటాం. సో నేనే వెళ్తాను, అన్న ఎట్లున్నావు అని. రారా ఒకసారి బోర్ కొడుతుంది అంటాడు. వెళ్ళి కాసేపు మాట్లాడి కాసేపు నవ్వించి కొట్టాడుకొని వెళ్ళిపోతాం మళ్ళీ పనుల మీద. సో మన కోట గారి ఇంటి దగ్గర చూస్తే సినీ సెలబ్రిటీస్ దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్, సీఎం, ముఖ్యమంత్రుల వరకు అందరూ తన ఇంటికి క్యూ కట్టారు. ఎంత గొప్ప నటుడు కాకపోతే ఇంతమందిని ఆయన ఆయన పూర్వజన్మ సుకృతం, భగవత్ కటాక్షం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎంతమంది అండి అక్కడికి ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చిరంజీవి గారు, ఒకళ్ళేం చెప్పుకుంటూ పోతే అటు పొలిటికల్ ఇటు సినిమాకి కూడా ఆయన చాలా దగ్గర వ్యక్తి చెప్పారు. సో రాజకీయాల్లో కూడా మీ ఇద్దరు ఒకేసారి వచ్చారు సార్? లే, నేను ముందు ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే. రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు బీజేపీ నుంచి. అంటే బీజేపీ టీడీపీ ఒకటే కదా. అవును. కనుక నేను టీడీపీలో ఉన్నాను, ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు నేను కూడా వెళ్ళి ప్రచారం చేయాల్సి వచ్చింది ఒక రోజు 2 రోజులు. ఓకే. ఎమ్మెల్యే అయ్యాడు, ఇద్దరం ఎమ్మెల్యే అయ్యాను, ఇద్దరం అసెంబ్లీకి ఎంటర్ అయ్యాను. అసెంబ్లీకి అప్పుడప్పుడు వచ్చేది కోటన్న. ఆయన వెనకాల కూర్చునేవాడు లాస్ట్ బెంచ్లో, బీజేపీకి అలాట్ చేసిన బెంచ్ సీట్లు కాడ కూర్చునేవాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి పక్కన కూర్చునేది కొద్దిసేపు. మినిస్టర్ అయ్యాను, నేను ముందు కూర్చున్నప్పుడు వచ్చేది. రాజకీయాల్లో మీరు సీనియర్ కదా, మీరేమైనా సలహాలు ఇచ్చేవాళ్ళ? కోట శ్రీనివాసరావు గారు మీరేమైనా సలహాలు ఇచ్చేవాళ్ళ పొలిటికల్గా? నేను ఆయనకు కానీ, ఆయన నాకు కానీ, పొలిటికల్గా కానీ, సినిమా ఇదిలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ సలహాలు ఇద్దరం. ఆయన నాకు వేయలేదు, నేను ఆయనకి వేయలేదు. మేము అసలు అలాంటి సమస్యల జోలికి పోయేటోళ్ళం కాదు, ఇష్యూల జోలికి పోయేటోళ్ళం కాదు. మా గురించి మేము మాట్లాడుకునేది, మా గురించి మేము ఎంజాయ్ చేసేది, మా గురించి మేము స్నేహం చేసేది. కానీ మీరు సీనియర్ కదా ఇక్కడ పొలిటికల్గా అని నేను ఎప్పుడు ఫీల్ కాలేదు, ఆయన కూడా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఓకే. ఆయన అన్నా నేను తమ్ముడుగానే ఫీల్ అయ్యేది ఎప్పుడు. కానీ తర్వాత రాజకీయాల్లో మీరు రాణించారు, కానీ కోట గారు డ్రాప్ అయిపోయారు. సరే ఆయనది, అది ఆయన ఇష్టం. ఆయన మీకు ఇష్టం ఎప్పుడైనా చెప్పిన, ఎందుకనేది చెప్పిన సందర్భం ఏమైనా ఉందా మీకు? లేదు, నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. ఓకే.